గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మొట్లపల్లి గ్రామంలో 20 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు స్థానిక నాయకులతో అధికారులతో కలిసి ప్రారంభించారు. ముందుగా గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు మాజీ సర్పంచ్ గోని శ్యామ్, కార్యదర్శి రవీందర్ రెడ్డి పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. అన్ని హంగులతో గ్రామ పంచాయతీ భవనాన్ని నిర్మించిన మాజీ సర్పంచ్ గోని శ్యామ్ను ఎమ్మెల్యే అభినందించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని, గ్రామాల అభివృద్ధి కోసం మౌలిక సదుపాయాలు కల్పిస్తూ అంతర్గత సిసి రోడ్లు, కమ్యూనిటీ భవనాలతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంవత్సరంన్నర కాలంలోనే పెద్దపల్లి నియోజకవర్గానికి 1000 కోట్ల నిధులు తీసుకొచ్చి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ, సన్నవడ్లకు బోనస్, సన్న బియ్యం పంపిణీతో పాటు పలు సంక్షేమ పథకాలు అమలు చేసిందన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేని ప్రతిపక్ష నాయకులు తప్పుడు మాటలతో పబ్బం గడుపుతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ పూర్ణచందర్, తహసీల్దార్ జగదీశ్వరరావు, మాజీ ఎంపీపీ గోపగొని సారయ్య గౌడ్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ చదువు రామచంద్రారెడ్డి, మాజీ సర్పంచ్ గోనె శ్యామ్, నాయకులు గాజమైన సథయ్య, తుల మనోహర్ రావు, ఎండి మునీర్, కోమల, మల్లమ్మ, గడ్డం కొమరయ్య, మాజీ ఎంపీటీసీ బోలమల్ల కౌశల్య, శంకర్, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మీ వంట కటింగ్ లేకుండా చూసే బాధ్యత నాదే అని చెప్పిన ఎన్నికల మీకు మాట ఇచ్చిన విధంగా చెప్పిన ప్రకారంగా ఏదైతే చెప్పిందో ఇవాళ మీ అందరి ఆశీస్సులతోని, మీ అందరి ఆలోచన మేరకు ఇవాళ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనకు రావడం, నా మీద మీ మీద వారికి ప్రత్యేకమైన అభిమానంతో ఇవాళ మీకు ఇచ్చిన మాట ప్రకారంగా 3 పసర్లలో ఒక్క గింజ కటింగ్ కాకుండా చూసినాం. మరి ఆనాడు ఇదే ముట్లపల్లి గ్రామంలో 10 కిలోలు కట్టైనా, 12 కిలోలు కట్టైనా, 15 కిలోలు కట్టైనా 4 ఎకరాలలో 100 క్వింటాలు వండితే 10 నుండి 15 క్వింటాలు కట్ చేశారు. అరగాలం రైతు పండించిన పంట ఎండనక, వాననక, రేయనక, పగలనక కాయ కష్టం చేసి రక్తాన్ని చెమట లెక్క వడిచి కష్టపడి పండించిన పంటను ఇవాళ వాళ్ళ బుంద మీద పెట్టినట్టు అయింది. దాదాపు సంవత్సరానికి 25 ఇళ్ల చొప్పున 4 ఏళ్లలో 100 ఇళ్ళు ఇచ్చేటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మాది అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఎవరైతే ఇల్లు లేని వాళ్ళు ఉన్నారో, ఎవరైతే గుడిసెలు ఉన్న వాళ్ళు ఉన్నారో, ఎవరైతే ఇళ్ళ మీద కవర్లు కప్పుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చి మరి ఇల్లు ఇస్తాం. ఇంటికి 5 లక్షలు వస్తాయి. అది కూడా పాత ఇళ్ళకి ఇచ్చే కార్యక్రమం లేదు, ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇల్లు కట్టుకుంటేనే బిల్లు వచ్చేటువంటి ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం విడిపోయేటప్పుడు 60,000 కోట్ల అప్పు మనకి బాగి నుండి 60,000 కోట్లు మన అప్పు. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆయన ఓడిపోయి మన ప్రభుత్వం ఇచ్చినప్పుడు 7.5 లక్షల కోట్ల అప్పు, 7.5 లక్షల కోట్ల అప్పు. ఇవాళ ఒక్క రూపాయి భారం వేయకుండా, ఒక్క ట్యాక్సీ పెంచకుండా ఇవాళ అన్ని స్కీములు అమలు చేసుకుంటూ, అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఈ బిల్డింగ్ చాలా బాగా కట్టారు. అంటే నేను మొత్తం తిరిగి చూసా 100% 101% అది ఎవరితో చూసిండో మీ శ్యామ్ తెలియదు కానీ 100% వాస్తు కట్టారు. కానీ మరి కాంపౌండ్ వాళ్ళు ఏమి కట్టారో నాకు అర్థం కాదు. ఇది తీసే అర్జెంటుగా శ్యాము, అర్జెంటుగా ఎస్టీఎఫ్గా నీకు 15 రోజులు 5 లక్షలు శాంక్షన్ ఇస్తారు కాంపౌండ్ వాళ్ళు. ఈ లోపల తీసేసి పెట్టుకో, అది కాంపౌండ్ వాళ్ళు కూడా నువ్వే కట్టు. ఏ రైతు కూడా ఇబ్బంది రాకుండా విషయ బాధ్యత నాకంటూ వ్యక్తిగత ఏజెండా ఏది లేదు. నాకంటూ వ్యక్తిగత ఏజెండా ఏం లేదు. నాకేం కాలేజీ ఫీజులు వసూలు చేసే లేదు, చెర్లలో మట్టం మీద లేదు, మీ మానేర్లు ఇసుక లారీలు నింపి బయటికి పంపేయలేదు. నాకు అటువంటి ఆలోచనే లేదు. అటువంటి ఆలోచనతో రాజకీయాలకు వచ్చిన కాదు. మీరు నాకు నియోజకవర్గ ప్రజలు ఓట్లు అయిపోయినా 2 సార్లు అడగొచ్చినా నేను మీ ఎన్నంటే ఉన్నా. అప్పటి ఎమ్మెల్యేలు, అప్పుడు ప్రభుత్వాన్ని ఎన్న కట్టుకుంటూనే ఉన్నాం, మీకే సేవ చేసుకుంటున్నాం. కానీ దాన్ని విడిచిపెట్టే సార్ అక్కడ ఇక్కడ చూస్తాం. మేము రాజకీయాలకు వచ్చిన నేపథ్యం ప్రజలకు పనిచేయడం కోసం వచ్చాం. ఏదో పదవులు ఉంది, దాన్ని ఎంజాయ్ చేయడం కోసం
అక్రమ సంపాదన కోసం వచ్చినటువంటి వ్యక్తులం కాదు. తప్పకుండా మా తమ్ముడు మనవరు చెప్పినట్టు, మీరు చెప్పినట్టు శాశ్వత పరిష్కారం లభించేటట్టు అది ప్రయత్నం చేద్దాం. ఇంకా మీరు మంచిగా వచ్చేయాలి కాబట్టి మళ్ళీ వచ్చే సారి వరకు ఇంకా మంచిగా చేయటువంటి ప్రయత్నం ఈ ముఠా పిల్లలు చేసే